హలో టీచర్స్ అండ్ చిల్డ్రన్. ఈ వీడియోలో కరెన్సీతో 1 to 200 నెంబర్స్ ఎలా రాయొచ్చు, ఈ యానిమేషన్స్తో పిల్లల్లో ఉండేటటువంటి కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి చాలా వరకు ట్రై చేశాను. మీరు కూడా చూడండి, పిల్లలకు చూపించండి. థ్యాంక్ యూ. 1, 2 rupees. 3 rupees. 4 rupees. 5 rupees. 6. 1, 2, 3, 4, 5, 6. 6 rupees. 7. 1, 2, 3, 4, 5, 6, 7. 8 rupees. 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 9. 1 rupee. 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 rupees. 10 rupees. ఇక్కడ మనకి 1 rupee, 2 rupees, 3 rupees, 4 rupees, 5 rupees, 6 rupees, 7 rupees, 8 rupees, 9 rupees, 10 rupees. ఈ 10 రూపీస్ని మనం కాయిన్స్లో ఉంచకూడదు, ఎందుకంటే ఇవి టెన్స్ వచ్చింది కాబట్టి 1 డిజిట్ నెంబర్స్ అయిపోయింది కాబట్టి 2 డిజిట్లోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనం కాయిన్స్ నుంచి 10 కాయిన్స్కి సరిపడే నోట్ని తీసుకుందాం. సో 10 రూపీస్కి 10 రూపాయి కాయిన్లకి 10 రూపాయల నోట్ అనేది మనకి రావడం జరిగింది. సో 10 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీ నోట్.
10 rupees plus 1 rupee coin, 11. 10 plus 2 rupees coins, 2 rupees. 10, దీన్నే 10, 11, 12. 10, 11, 12, 13. 10, 11, 12, 13, 14. 10, 11, 12, 13, 14, 15. 15 rupees. 10, 11, 12, 13, 14, 15, 16. 16 rupees. 10 rupees plus 6 coins. 17. 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 rupees. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 19 rupees. 10 rupees plus 9 coins. Total 19 rupees. 20. 10 plus 10. 10 10 ఎలా వచ్చింది? 10 రూపీస్ కాయిన్స్ పోయి 10 రూపీ నోట్ వచ్చింది. 21. 10 plus 10, 20, 21. దీన్నే మనం 10, 10, 20, 21 అని చదవాలి. 10, 20, 21, 22. 10, 20, 21, 22, 23. 10, 20, 21, 22, 23, 24. 10, 20, 21, 22, 23, 24, 25. So 5 rupee coins, 2 10 rupee notes. 10, 20, 21, 22, 23, 24, 25, 26. 2 10 rupee notes and 6 rupee coins. 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27. 2 10 rupee notes and 7 rupee coins. 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. 10 2 10 rupee notes, 8 rupee coins. 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 29. 30. 10, 10, 10. సో 3 10 rupee notes కాయిన్స్ పోయి 10 rupee కాయిన్స్ పోయి 3 10 rupee notes వచ్చేసాయి. సో ఈ రకంగా మనం 30, 40, 50, 60, 70, 80, 90 వరకు రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో 90 నుంచి చూద్దాం. 90. 10, 20,
30, 40, 50, 60, 70, 80, 90. So this is 90 rupees. So this is 90 rupees, 9 tenths. These are 9 tenths, 90 rupees plus 1 rupee. So 91. 90, 91, 92. 90, 91, 92, 93. 90, 91, 92, 93, 94. 90, 91, 92, 93, 94, 95. 91, 92, 93, 94, 95, 96, 96. 9 10 rupee notes, 6 rupee coins, 6 1 rupee coins, 6 1 rupee coins, 9 10 rupee notes. Okay, right. 9 10 rupee notes, 1 2 3 4 5 6 7 8 9. 9 10s are 90. 9 10 rupee notes, 7 coins, 97. 9 9 10 rupee notes, 8 coins, 98. 9 10 rupee notes, 9 coins, 99. 100. ఇప్పుడు 100 వచ్చేటప్పటికి 10 కాయిన్స్ వచ్చేసింది. కానీ మనం 10 కాయిన్స్ రాయం కదా! ఎందుకు 10 కాయిన్స్ అనేది 2 డిజిట్ అయిపోతుంది. మనం వన్స్ మాత్రమే రాయాలి. కాబట్టి దీన్ని చేంజ్ నుంచి పెద్ద నోటుగా మార్చేద్దాం. అది 10 రూపీ నోట్స్ 10 కాయిన్స్ పోయి ఒక 10 రూపీ నోట్ వచ్చింది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ 10 రూపీస్ వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? 2 డిజిట్స్ ఇక్కడితో అయిపోయింది 99తో. 3 డిజిట్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఒకే డిజిట్‌లో 2 నంబర్‌లు రాయలేం కాబట్టి దీనికి మనం మళ్ళీ చేంజ్‌ని తీసేసి పెద్ద నోట్ పెట్టుకోవాలి. అది 10 10s 100. 10 రూపాయల నోట్లు పోయి ఒక 100 రూపీ నోట్ వచ్చింది. సో 10 10s 100. 100 100 ప్లస్ 1 రూపీ. సో 101. 100 ప్లస్ 2 రూపీస్. 102. 103కి 100 ప్లస్ 3 రూపీ కాయిన్స్. చూసారా ఇక్కడ గమనించారా? మధ్యలో 0 ఎందుకొచ్చింది? ప్రతిసారి ఇక్కడ 0 ఎందుకొస్తుంది? 10 రూపీ నోట్స్ అనేవి మన దగ్గర రావడం లేదు ఇక్కడ. అందుకే 0 వచ్చింది. 10s ప్లేస్‌లో 10 రూపీ నోట్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ 10 రూపీ నోట్స్ లేవు కాబట్టి ఇక్కడ మధ్యలో 0 వచ్చింది. 101, 102, 103, 104. 101, 102, 103, 104, 105. 100, 101, 102, 103, 104, 105, 106. చూసారా వీటేటికి కూడా మధ్యలో 0 ఉంది. ఎందుకంటే 10 రూపీ నోట్స్ రాలేదు కాబట్టి. ఒక 100 రూపీ నోట్ 6 కాయిన్స్. 100, 101, 102, 103, 104, 105, 106, 107. 108కి 100 rupees plus 8 coins. 1, 102, 103, 104, 105, 106, 107, 108. So 108 rupees. 108 rupees కావాలంటే మనం ఏం చేయాలి? ఒక 100 రూపీ నోటు 8 రూపీ కాయిన్స్ తీసుకోవాలి. 109, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109. చూసారా ఇక్కడ వరకు బాగానే రాస్తాం మనం. ఇక్కడే తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని మనం సరి చేసుకోవాలి. చూడండి 109, 109.
మరి నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ 10 కాయిన్స్ వచ్చేస్తాయి కాబట్టి దీన్నేం చేయాలి మనం? 10 రూపీస్‌గా మార్చేయాలి. చూడండి. ఇప్పుడు దీన్ని మార్చేయాలంటే ఏం చేయాలి? 10 రూపీ కాయిన్స్ తీసి 10 రూపీ నోట్ పెట్టుకోవాలి. అది 100 ప్లస్ 110 చూసారా? ఒక 100కి ఒక 100కి ఒకటి రిప్రజెంట్ చేస్తుంది. ఒక 10కి ఒకటి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ రూపాయి కాయిన్స్ ఏవి లేవు కాబట్టి 0 రిప్రజెంట్ చేస్తుంది. సో, 110 రైట్? ఇంకా మరి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా 109 తర్వాత 1010 అని రాయకూడదు 110ని. మీరందరూ చేసే తప్పు ఇదే కదా! సరి చేసుకోండి. రైట్. 111 చూడండి 100 ప్లస్ 10 రూపీ నోట్, 1 రూపీ నోట్, 1 కాయిన్. సో, ఇక్కడ మనకి ఏంటేంటున్నాయి చూడండి. 1 కాయిన్ ఒక 100కి 100, 100 నోట్. 110, 110 రూపీ నోట్. 1 రూపీ, 1 రూపీ కాయిన్. అగైన్ 112 చూడండి. 100 ఒక 100కి 1 100 ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి 100. టెన్స్ ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి ఒక 10 రూపీ నోట్. వన్స్ ప్లేస్‌లో 2 ఉంది కాబట్టి 2 రూపీ కాయిన్స్. సేమ్ 113, 114, 100 ప్లస్ 4 కాయిన్స్. 10 ప్లస్ 4 కాయిన్స్. 100, 110, 4 coins. Again 100, 110, 5 coins. Next 116, 100, 10, 111, 112, 113, 114, 115, 116. So 100కి 100 రూపీ నోట్, ఈ 100కి 100 రూపీ నోట్, ఈ 1కి ఈ 10 రూపీ నోట్, ఈ 6 కాయిన్స్‌కి 6 రూపీస్. 100, 100 రూపీ నోట్, 110కి 110 రూపీ నోట్. మరి 7కి ఏముండాలి? చెప్పగలరా? యెస్. మీరన్నదే. ఏంటది? 7 కాయిన్స్. చూడండి వస్తాయి. 2 కాయిన్స్, 3 కాయిన్స్, 4 కాయిన్స్, 5 కాయిన్స్, 6 కాయిన్స్, 7 కాయిన్స్. 118 సేమ్. 100 ప్లస్ 10 ప్లస్ 8 కాయిన్స్. 8 కాయిన్స్. వచ్చాయా? రైట్. 119. 100 ప్లస్ 10 ప్లస్ 9 కాయిన్స్. 9 కాయిన్స్ వచ్చిన తర్వాత మారుతూ ఉంటుంది. వన్ 120 మళ్ళీ 9 తర్వాత 10 కాయిన్స్ రాకూడదు కదా! మళ్ళీ మనం దీన్ని మార్చాలి. ఎలా మార్చుతాం? 10 కాయిన్స్‌ని తీసేసి ఒక 10 రూపీ నోట్ పెట్టుకోవాలి. అది. సో, 100 ప్లస్ 2 టెన్స్. ఇప్పుడేవి లేవు? రూపీ నోట్స్ లేవు. రూపాయి కాయిన్స్ లేవు. కాబట్టి రూపాయి కాయిన్స్ లేని స్థానంలో వన్స్ ప్లేస్‌లో 0 వచ్చింది. టెన్స్ 2 ఉన్నాయి కాబట్టి టెన్స్ ప్లేస్‌లో 2 వచ్చింది. హండ్రెడ్స్‌లో 1 ఉంది కాబట్టి 1 ప్లేస్‌లో 100 రూపీ నోట్ వచ్చింది. ఇది మనం మర్చిపోకుండా జాగ్రత్తగా చేయాలి. ఇన్ ద సేమ్ మేనర్ వి కెన్ రైట్ ద నంబర్స్ అప్ టు 190 వరకు రాయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా 200 వరకు చెప్తాను. ఓకే. రైట్. 190. ఇప్పుడు 190 అంటే ఏం చేసాం చూడండి. ఒక 100 రూపీ నోట్, 9 10 రూపీ నోట్స్ వచ్చాయి. తర్వాత కాయిన్స్ ఏం లేవు కాబట్టి 0. 1 రూపీ నోట్స్ ఏం లేవు కాబట్టి 0. 191 మళ్ళీ 100 9 నోట్స్ 1 రూపీ కాయిన్. సో, సేమ్ ఇలాగే 199 వరకు రాసివచ్చు. సో, 195 100
This 1 represents 100 rupee note. This 9 represents 10 rupee notes. These 5 are 5 coins. So 6 coins. Next, 197. Same. 100, 9 tens, 7 rupee coins. 198. Same. 2, 3, 4, 5, 6, 7, 8. 100 rupees note, 9 10 rupee notes, 8 coins. 199. 9 coins. ఓకే. 200. మళ్ళీ ఇక్కడ 10 కాయిన్స్ వచ్చేసాయి. 10 కాయిన్స్‌ని తీసేసి ఏం చేయాలి? తెలుసు కదా! చెప్పండి. 10 రూపీ కాయిన్స్ పోయి యెస్. ఒక 10 రూపీ నోట్ వస్తుంది. కానీ మళ్ళీ 10 రూపీ 9 నోట్స్ ఉన్నాయి. చూడండి లెక్క పెట్టండి 9 నోట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్లస్ ఇదొకటి 10 అయిపోయింది. మళ్ళీ 10 ఎక్కడ మనకు రాకూడదు. ఎందుకంటే ప్రతి స్థానంలో ఒక్క డిజిట్‌లో మనం ఒక సంఖ్యనే రాయాలి. ఒక ప్లేస్‌లో 1 డిజిటే రాయాలి. కానీ 10 అనేది 2 డిజిట్స్ కాబట్టి మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. సో, టెన్స్ పోయి 10 టెన్స్ అయింది. 10 టెన్స్ పోయి మళ్ళీ ఒక 100ని తెచ్చుకోవాలి 10 టెన్స్‌కి బదులుగా. సో, 200. ఇప్పుడు గమనించారా? ఇక్కడ 2 జీరోస్ ఎందుకొచ్చాయి? 2 హండ్రెడ్స్ మరియు టెన్స్ ప్లేస్‌లో ఏమీ లేదు కాబట్టి 0. వన్స్ ప్లేస్‌లో ఏమీ లేదు కాబట్టి 0. హండ్రెడ్స్ ప్లేస్‌లో 2 ఉన్నాయి కాబట్టి 2. ఇట్లాగా మనం నంబర్స్‌ని నేర్చుకోవాలనమాట. ఇలాగ 999 వరకు రాసుకుంటే 1000 కూడా మీకు చెప్తా లాస్ట్‌లో. నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ. మా వీడియో గనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో 10 మంది పిల్లలకి బాగా వచ్చేటట్టు ట్రై చేయండి. టీచర్స్ అందరికీ ముఖ్య విజ్ఞప్తి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేటట్టు ప్రోత్సహించండి. థాంక్ యూ.